రికార్డింగ్ నెంబర్ 150 భాగవతం చదువుకుంటూ ఉన్నాము. ఇన్నిటికన్నా ముఖ్యమైన మరి యొక్క సత్యమున్నది. మనము మేలుకొని ఉన్నప్పుడు పనిచేయు మనస్సునకును కలలో పనిచేయు మనస్సునకును గల భేదము గమనింపుము. రెండిటి యందును విషయాదులు అనుభవములు సమానమే కాని మేల్కొనియున్న మనస్సున పరిసరములతో సంబంధముండును. దానిని బట్టి జరుగుచున్నది భౌతికముగా వాస్తవమో కాదో తెలియును. అప్పులవాడు వచ్చి తిట్టిపోవుచున్నప్పుడు గల మనస్సునకును అది జ్ఞప్తికి వచ్చినప్పుడు గల మనస్సునకును భేదమున్నది. జ్ఞప్తికి వచ్చినప్పుడు అప్పులవాడు ఎదుట లేడని మనస్సు తెలుసుకొనును. స్వప్నమునంది భేదము నశించును. అప్పుడు అప్పులవాడు నిజముగా తిట్టుటకును జ్ఞప్తి వచ్చుటకును భేదము లేదు. అంతయు వాస్తవముగానే అనుభవింపబడును. స్వప్నమందలి మనస్సు వంటిదే దేహము విడిచిన తరువాత పనిచేయు మనస్సు కూడా. ఈ మనస్సు తన పూర్వ స్మృతులను దారములచే అల్లిక చేయబడిన వస్త్రము వలె ఉండును. ఇదే యాతనా శరీరము. ఇందు తన స్మృతులన్నీయు సత్యములుగా అనుభూతమగును. అప్పులవాడు జ్ఞప్తికి వచ్చినచో ఎదుట నిలబడును. అట్లే వ్యాధుల బాధలు మంటలు నొప్పులు పోట్లు మున్నగునవి. అట్లే శస్త్రచికిత్సలును బ్రతికి ఉన్నప్పుడు నిర్భీతిని ఆనందమును అనుభవించినచో చనిపోయిన తరువాత గల మనస్సునకు అది సత్యమగును. దీనినే స్వర్గ సుఖము అందురు. తనకన్నా ముందు చనిపోయిన బంధువులు తన మరణము తరువాత జ్ఞప్తికి వచ్చినప్పుడెల్లా వాస్తవముగా కనిపించి కలిసి మెలిసి తిరుగుదురు. జీవితమంతయు ఈర్ష్య భయ దుఃఖాదులచే నడిచిపోయినచో చనిపోయిన తరువాత యాతనా శరీరమున వాని కారణములన్నీయు ఆయా వ్యక్తులతో కూడిన వాస్తవిక పరిస్థితులుగా అనుభవింపబడి నిరంతర దుఃఖము నిలువ నీడ లేకుండుట జరుగును. యాతనా శరీరమున అనుభవించు బాధలు ఎంతకాలము ఉండును? జీవించి ఉన్నప్పుడు అవి తన మనస్సుపై ఎంత లోతుగా పనిచేసినవో దానిని బట్టి ఎంతకాలము బాధించును అను విషయము ఆధారపడి ఉండును. దుష్కర్మ తీవ్రమై తాను తీవ్ర భయమును అనుభవించి ఉన్నచో దాని ప్రభావము యాతనా శరీరమున సుదీర్ఘకాలముండును. చిన్న దోషముల స్మృతులకు స్వల్పకాలము, మహాపాపముల స్మృతులకు సుదీర్ఘకాలము నరక బాధ ఉండును. కాలక్రమమున ఈ స్మృతి వ్యయమైపోవు వరకు యాతనా శరీర బాధలుండును. ఆ జన్మమున గల స్మృతులు అయిపోవు వరకు ఆ మరణము తరువాత నరకముండును. దానితో యాతనా శరీరము తొలగిపోవును. అటుపైన పరిశుద్ధమైన ప్రజ్ఞతో జీవుడు నిలబడును. అంతటితో మోక్షము రాదు. యాతనా శరీరమున భయ దుఃఖాదుల అనుభవము భస్మమగును కాని కారణములు భస్మము కావు. చెట్టు చచ్చిన వెనుక విత్తనముల వలె మిగిలి ఉండును. అవి జీవుని ప్రకృతిలో ఉండును. వాని కారణమున మరల పాంచభౌతిక తత్వమునకు జీవుడు దిగివచ్చి పుట్టును. దేహము విడుచుటకు పట్టు కాలము పాపికి సుదీర్ఘముగను సద్బుద్ధి గలవానికి స్వల్పముగను ఉండును. మరియు జీవి చనిపోవుటకును యమలోకమును చేరుటకును నడుమ 99,000 యోజనముల దూరమని చెప్పబడినది. ఈ దూరము భౌతికము కాదు. ఇచ్చట యోజనములనగా అతుకులు లేని పొరలు అని అర్థము. దేహమున ఉన్నప్పటి ప్రజ్ఞకును విడిచిన వెనుక గల ప్రజ్ఞకును నడుమ 99,000 పొరలుండును. వీనిని ప్రజ్ఞతో దాటుటయే నరకమునకు నడచుట. నరకమును అనుభవించిన తరువాత పరిశుద్ధుడైన జీవుడు మరల గతి ఎట్లు కల్పించుకొనునో వివరింపబడుచున్నది. పూర్వజన్మయందలి కర్మలను అనుసరించి తన వాసనలకు ఒక క్రమం ఏర్పడును. ఆ క్రమమును సమకూర్చువాడు ఈశ్వరుడు. కనుక ఈశ్వరుని ఘటన వలన జీవుడు తన పూర్వ సంస్కారములను అనుసరించి మరల దేహమునపేక్షించును. ఈ లోపున జీవుడెక్కడ ఉండును? మనవలనే తిరుగుచుండును. దేహము లేదు కనుక కామ గమనము ఉండును. మన వాతావరణము వలనే భూమి చుట్టూను గల చోటులో చరించుచుండును. భూమధ్య రేఖ చుట్టూను గుండ్రముగా సూర్యచంద్రాదుల గోళముల మార్గములున్నవి గనుక జీవుడు ఆ మార్గము వెంట భూమి చుట్టూను చెరించును. తనలోని విత్తనములైన
పూర్వవాసనలు క్రమముగా బరువెక్కుచుండగా దేహము కోరి భూమికి దిగును. తన విత్తనములకు తగిన క్షేత్రము రూపమున అనుకూలమైన జీవితము గడుపుచున్న భార్యాభర్తల వైపునకు ఆకర్షింపబడును. అందు పురుషుని శుక్రబిందువున దిగును. ఆ పురుషుని శ్వాసతో గాని అన్నపానీయాదులతో గాని ఆలోచనలతో గాని ఆకర్షింపబడి దేహమున దిగి అచ్చట పిండోత్పత్తికి పితృదేవతలు పనిచేయుచున్న దాంపత్యావయవ ధాతువుల దగ్గరకు ఆహ్వానింపబడును. పూర్వము దేహము వదిలిన వెనుక మరల ఇట్లు దిగివచ్చుటకు నడుమ గల కాలమెంత? అది వారి సంస్కారముల తీవ్రతను బట్టి ఉండును. బలమైన కోరికలతో, తీరని ఆదర్శములతో, పట్టుదలతో, సగము చేసిన పనులతో, ఆసక్తితో నిండిన మనస్సుతో చనిపోయినవాడు వాని సంస్కారముల తీవ్రతచే వెంటనే దిగివచ్చును. నిష్కాముడు చనిపోయినచో దిగకుండా ఎంతకాలమైన ఉండవచ్చును. మోక్షస్థితి చెందినవాడైనచో దిగి రావలసిన ఆవశ్యకతయే లేదు. మోక్షమును తీవ్రంగా కోరి చనిపోయిన వాడైనచో మరల మోక్ష ప్రయత్నము కొరకై త్వరగా దిగివచ్చును. మోక్షము పొందినవాడు దిగి రానక్కరలేదు గాని దిగిరాడు అని సిద్ధాంతము కాదు. లోకహితార్థమై దిగివచ్చును. వానికి దిగివచ్చుట బంధము కాదు కనుక జనన భయము లేదు. దిగివచ్చుట అతని సంకల్పమును బట్టి ఉండును. మిగిలిన వారికి తమ సంస్కారములను బట్టి దిగి రాక తప్పదు కనుక వారికి జన్మము సంసార బంధము. పురుషుని శుక్రముతో స్త్రీ గర్భమున ప్రవేశించును. అప్పటి నుండి ఒక రాత్రి శుక్రశోణితములు ద్రవముగా ఉండును. 5 దినములకు బుడగవలే ఏర్పడును. 10 దినములకు పిండమై రేగుపండంత ఉండును. అటుపైన మాంసపు ముద్ద ఏర్పడును. అటుపైన గ్రుడ్డు వలె పొరలేర్పడును. నెల పూర్తి అగుసరికి తల ఏర్పడును. 2 మాసములకు కాళ్ళు చేతులు మొలుచును. 3 మాసములగుసరికి గోళ్ళు రోమములు ఎముకలు చర్మము ఏర్పడి నవరంధ్రములు ఏర్పడును. 4వ మాసమున సప్తధాతువులు కలుగును. 5వ మాసమున ఆకలి దప్పులు పుట్టును. 6వ మాసమున మావియందు పొదుగబడును. తల్లి గర్భమున కుడి ప్రక్కగా మెదలుచు తల్లిచే స్వీకరింపబడిన అన్నపానీయములతో ఆకలి దప్పులు తీర్చుకొనుచుండును. ధాతువులు పెరిగి దేహ ప్రమాణము పెరుగుచుండగా క్రమముగా స్పర్శాది జ్ఞానములు పూర్వవాసనా బలముచే వ్యక్తమగును. తానున్న చోట అనేక జీవులు పరిసరములలో తిరుగుచుండును. మలమూత్రాదులకు దగ్గరగా ఉండును కనుక తల్లి శరీరమున రోగాదులున్నచో క్రిములు తిరుగుచుండును. తల్లిదండ్రులు ఆచారము శుచిత్వము ఎరుగని పశు ప్రవృత్తి గల ఎడ్డె మనుష్యులైనచో గర్భస్థుడైన జీవునకు రోగాదులను క్రిములను కూడా సంక్రమించును. మూర్ఛాదులు కూడా కలుగవచ్చును. అనగా వచ్చిన తెలివి తప్పుచుండును. తల్లి ఆహారాది నియమములు ఎరుగని పశువైనచో రుచులను బట్టి ఉప్పు కారము చేదు పులుపు మున్నగు ద్రవములను ఎక్కువగా మసాలా చేసిన ఆహారము తిన్నప్పుడెల్లా గర్భస్థునికి ఒడలు మంటలెత్తుచుండును. ఇంకను క్షార పదార్థములను అనగా పులిసి బుడగలు తేరిన నురగలు వచ్చిన పులిసిన పదార్థములను తినుచున్నప్పుడెల్లా శిశువు దేహము తీవ్ర బాధలకు గురియగుచుండును. క్షారములు అనగా ఆవపిండి మున్నగు పదార్థములు, ఉల్బణములు లేక బుడగలు తేరినవి అనగా పుల్ల పెరుగు పులిసిన అట్లపిండి మున్నగునవి మావిచే కప్పబడి రక్షించబడుచున్నను. ఒక్కొక్కప్పుడు తల్లి వికృత చేష్టలచే ప్రేగులలో చిక్కుకొనును. గర్భమున శిరస్సు మోపి ఉండును. ముడుచుకొని పండుకొనును. అవయవములను కదిలించుటకు ఉండదు. స్వేచ్ఛగా విహరించు మనస్సు పుట్టినను పంజరమున చిలుక వలె అవకాశము లేకుండును. అప్పుడతనికి దైవదత్తమైన జ్ఞానము కలుగును. అందు పూర్వజన్మయందు తాను చేసిన దుష్కర్మలు తలపునకు వచ్చును. అప్పటి మనస్సునకు కాల విభాగము దేశ విభాగము లేదు కనుక పూర్వజన్మమునకు ఈ జన్మమునకు భేదము తెలియదు. ఈ జన్మలో ఇంకనూ కర్మలు లేవు కనుక పూర్వజన్మమున చేసిన విస్మరణ మాత్రముగా జ్ఞప్తికి వచ్చుచుండును. మనకు స్వప్నములలో వేరువేరు కాలములలో గాని దేశములలో గాని జీవించిన వ్యక్తులు కలిసి మాట్లాడుచున్నట్లు సన్నివేశములు కనిపించును. ఎప్పుడో చనిపోయిన మన తాతయు మొన్న పుట్టిన మన పిల్లలు కలిసి ఆడుకొనుచున్నట్లు
మనతో కలిసి అందరూ సినిమాకి వచ్చినట్లు స్వప్నములు సంభవించుచున్నవి కదా. అట్లే గర్భస్థునకు పూర్వజన్మ జ్ఞానము కలుగును. తాను పూర్వము చేసిన పాపములకు ఉలికి పడుచుండును, పెద్దగా నిట్టూర్చుచుండును. వానికి శ్వాస లేదు కనుక ఈ నిట్టూర్పు స్పందనముగా వ్యక్తమగును. దీనిని బట్టియే గర్భస్థ పిండము అప్పుడప్పుడు స్పందనములు చేయుట గమనింపదగును. సుఖమన్నది ఉండదు. 7వ నెలయందు జ్ఞానము చేష్టలు కలుగును. తన మనస్సునకు అపరిశుద్ధ ప్రదేశమున ఉంటిని అను బాధ కలుగును. మలములతోనూ క్రిములతోనూ సోదరుడై ఒక దిక్కున ఉండక అటు ఇటు సంచరించుచుండును. అప్పటి నుండి అప్పుడప్పుడు తల్లికి నొప్పులు కలుగుచుండును. ఆహార విహారాది ప్రవర్తనలో క్రమమున్నచో కలుగవు. ఇష్టము వచ్చినట్లు ప్రవర్తించు వారికి మాసములు రాకుండగానే నొప్పులు బయలుదేరును. అప్పటి స్పందనలతో గాలికి ఊగినట్లు వణికింపబడుచుండును. వానికి దేహము వేరుగా ఆత్మ వేరుగా ప్రజ్ఞ దర్శనమగును. దీని నుండి బయటపడవలెనని మనస్సున కోరుకొనుట తెలియును. మరల గర్భమున పడినందులకు భయపడుచుండును. దేహమందలి సప్తధాతువులను బంధనముల వలె తోచును. చేతులు ముడుచుకొని ఉండుట వలన దేవునకు నమస్కారము మాత్రము చేయును. పూర్వపుణ్య కర్మల వాసనలచే దైవము భక్తి నమస్కారము మున్నగునవి తెలియును. దిగులు పడిన మొగముతో నేనిందెట్లుంటిని, ఎవని వలన ఉంటిని అను ప్రశ్న పుట్టి దైవ ఘటన మనస్సునకు సోకును. అతడు భగవంతుని ఇట్లని ప్రార్థించును. ప్రార్థించుట భాషాపదములతో కాదు, భావములతో మాత్రమే. లోకములను రక్షించుటకై తన ఇచ్ఛ ప్రకారము దేవుడెల్లప్పుడూ ఇట్లు దేహాది రూపములలో పుట్టుచునే ఉండును. అట్టి సర్వవ్యాపి యొక్క పాదములను పూజింతును. ఇక భయం ఉండదు. నాకు పంచభూతములని లేవు, నేను ఆత్మస్వరూపుడను. అయినను పంచభూతములతో చేయబడిన శరీరము నన్ను కప్పినది. నా జ్ఞానమునందు ఇంద్రియములు త్రిగుణములు ప్రయోజనములు అనబడునవి లేనివి ఉన్నట్లుగా నిలుచుచున్నవి. గర్భస్థుడగు జీవుడు భగవంతుని స్తుతించుట అని ఇక్కడ పద్యాలున్నాయి. అవి చదువుకుందాం ఇప్పుడు మనం. అనయమును భువన రక్షణమునకై, అనయమును భువన రక్షణమునకై స్వేచ్ఛానురూపమునన్ బుట్టెడి విష్ణుని భయ విరహితమగు పదవనజయుగం వర్ధిన్ గొల్తు వారని భక్తిన్. విష్ణుని భయ విరహితమగు పదవనజయుగం వర్ధిన్ గొల్తు వారని భక్తిన్. ఎవ్వడు నిఖిల భూతేంద్రియమగు మాయావలంబన మహిత కర్మబద్ధుండై వర్తించు పగిది. ఎవ్వడు నిఖిల భూతేంద్రియమగు మాయావలంబన మహిత కర్మబద్ధుండై వర్తించు పగిది. దందహ్యమానం బగు జీవచింతనమునందు అవికారమై శుద్ధమై అఖండ జ్ఞానమున ఉండువానికి ముఖ్య చరితునకు అకుంఠిత శౌర్యునకు పరంజ్యోతికి సర్వజ్ఞునకున్ కృపాశాంతమతికిన్. సర్వజ్ఞునకున్ కృపాశాంతమతికిన్. గడంగియు ప్రకృతి పురుషుల కంటెన్ పరముండైన వానికి మ్రొక్కెద అస్మదీయ దుర్భరోదగ్ర భీకర గర్భ నరక వేదనల మాంచి శాంతిగా వించు కొరకు. గడంగియు ప్రకృతి పురుషుల కంటెన్ బరముండైన వానికి మ్రొక్కెదన్ అస్మదీయ దుర్భరోదగ్ర భీకర గర్భ నరక వేదనల మాంచి శాంతిన్ గావించు కొరకు. రికార్డింగ్ నెంబర్ 150 అయిపోయింది.